బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ ఐమాక్స్ లైట్ గురించి మన గడ్డిపేట మండలం రాయన్న నియోజకవర్గంలో ఇక్కడ ఆరమైసమ్మ టెంపుల్ ముంగట డిసెంబర్ 25వ తారీఖు మధ్యలో ఒక యాక్సిడెంట్ జరిగింది. రాత్రి లైట్ లేనందుకు చీకట్ల ట్రాఫిక్ సిగ్నల్ వచ్చి గుద్దేశారు. అప్పట్లో ఫుట్పాత్ మీదకి వచ్చి మరి మన బండ్లగూడ మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్లకు మరి వాళ్ళు డ్యూటీ చేస్తురా మరి ఏం చేస్తురా తెలియదు. మరి కమిషనర్ గారు మరి ఇంతకుముందు కూడా నేను 15-20 రోజులు అవుతుంది వాట్సాప్లో పెట్టి లైట్ గురించి మరి ఇలాంటి లైట్ మరి ఇట్లా మంచి చౌరస్తా దగ్గర మరి లైట్లు వేయకపోవడం ఏంది? మన బండ్లగూడ మున్సిపల్కు ట్యాక్స్ రూపంగా లక్షల రూపాయలు వస్తాయి. మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తారో తెలియదు. మన బండ్లగూడ మరి కమిషనర్ గారు మరి స్పెషల్ ఆఫీసర్లు మరి ఎక్స్ కార్పొరేటర్ సాగర్ గౌడ్ మరి దీని గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు? 4 నెలలు అవుతుందంటే ఈ లైట్ రాక మరి ఏదైనా దసరా పండుగ బోనాల పండుగ ఏదైనా వచ్చిందంటే షోపు డబ్బులు బాగానే చేస్తాడు మన సాగర్ గౌడ్ గారు. మరి ఇలా మరి మన 25th నాడు మరి యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ. మరి ఇలాంటి నిర్లక్ష్యం మరి ఎందుకు పట్టించుకోవడం లేదు దయచేసి? ఎందుకంటే మన కాంగ్రెస్ పార్టీ పీరియడ్లో ఇలాంటివి జరగద్దు సంఘటనలు. దయచేసి కమిషనర్ గారు ఈ లైటు తొందరగా లైట్ వేపియాలని కోరుతున్నాను. మరియు మన్నెమోనెక్స్ వార్డు మెంబర్ కిస్మత్పూర్ దయచేసి కాళీ మందిర్ ముంగట ఇంత చీకట్లో ఉంది. మరి 4 నెలలు అవుతుంది పట్టించుకోవడం లేదు. దయచేసి మన కాంగ్రెస్ పీరియడ్లో ఇలా దురదృష్టకరము ఇలా నిర్లక్ష్యం చేయడం మన స్పెషల్ ఆఫీసర్లు తొందరగా ఇమీడియట్లీ వర్క్ చేయాలి. దీన్ని లైట్లు వేపియాలి రేపు ఎల్లుండి. మరి పేదలకు పింఛన్లు ఇవ్వాలి, మరి రేషన్ కార్డులు ఇవ్వాలి దయచేసి. ఎందుకంటే మన ప్రజాపాలనలో అప్లికేషన్లు పెట్టారు, మరి రేషన్ కార్డులు ఇప్పటి వరకు కూడా రాలేవు. దయచేసి రేషన్ కార్డులు తొందరగా ఇవ్వాలి. మరి ఏదో 4-5 ఇచ్చి మరి దినం గడుపుతుంటే కాదు. మన కాంగ్రెస్ పార్టీ పెద్దలు దయచేసి మరి ప్రతి విలేజ్లో యువకులు 4 పిల్లలు 5 పిల్లలు ఉన్నారు వాళ్ళకు, మరి వాళ్ళకి రేషన్ కార్డులు లేవు. మరి వీటితో పాటు హెల్త్ కార్డు ఇవ్వాలి. మరి ప్రజాపాలనలో పింఛన్ల గురించి అప్లికేషన్ పెట్టారు, వాళ్ళకి ఇప్పటి వరకు కూడా పింఛన్లు లేవు. 4,000 అన్నారు, 4,000 కూడా లేవు ఇప్పటి వరకు కూడా. దయచేసి తొందరగా పింఛన్లు ఇప్పించే మార్గం చూడాలి మన కాంగ్రెస్ పెద్దలు. దయచేసి మరి ఆడపిల్ల పెళ్ళైతే తులం బంగారం అన్నారు, మరి 2,500 మహిళలకు ఇవ్వాలి. ఎందుకంటే మన దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ ఎంతో ఉంటుంది. ప్రతి విలేజ్లో 500 మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చి వీటితో పాటు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. ప్రతి విలేజ్లో 500 మందికి ఇవ్వాలి మన గండిపేట మండలంలో రాయన్న నియోజకవర్గంలో. ఎందుకంటే మన కాంగ్రెస్ పెద్దలు ఇవన్నిటికీ ముందు ఆలోచన చేయాలి. ఎందుకంటే రేపు కార్పొరేటర్లు ఎంపీటీసీలు గెలవాలంటే ప్రతి గ్రామంలో ఇలాంటి పనులు చేస్తేనే గెలుస్తాము. మన్నెమోనెక్స్ వార్డు మెంబర్ కిస్మత్పూర్. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. పేదలను మాత్రం మర్చిపోవద్దు దయచేసి. ఎందుకంటే రోడ్లు డ్రైనేజు మరి ఎందుకంటే మొన్న ఇక్కడ